ఏంటి కొత్త పిట్ట వచ్చినట్టుంది? కొత్త పిట్టే కానీ ఫ్రెష్ పిట్ట కాదు. మరి ప్రొఫెషనల్ పిట్ట? ఫ్రెష్ పిట్ట కాదన్నావు, మరి ఎందుకు అట్టో ఏడుస్తుంది? దాని మొగుడే దాన్ని ఇక్కడ వదిలేశాడు. మొగుడు పెళ్ళాలి ఇద్దరికి చదువు లేదంట, వాడు సంపాదించలేకపోతున్నాడంట. అందుకే దీన్ని ఈ కొంపకు పంపాడు. ఎట్టా తయారయ్యాయో చూడు బయట జనాల బతుకులు. సరోజా, దీనికి మన ట్రైనింగ్ ఇవ్వు, మన కస్టమర్లు సాటిస్ఫై అవ్వాలి కదా. పోషించలేని మొగాడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? పెళ్ళాన్నిలా పక్కులోకి పంపడం ఎందుకు? అయినా నీకు బుద్ధి లేదా? ఈ పని కొప్పుకోవడానికి వదిలేయచ్చుగా వాణ్ణి. 2 పిల్లలున్నారక్క. సరే, వెళ్ళి స్నానం చేసి తిను. సరే అక్క. నిన్ను చంపేస్తారే, నరికేస్తా. నీ అంత చూస్తారా? నేను చంపేస్తారా రే? నువ్వు ఎక్కడున్నావురా నా కొడక? నీ అంత చూస్తారా? ఈ రథం అంతా ఏమనుకున్నా? నాకేందే ఎక్కేదే? ఇవాళ నరికేస్తాను, ఇవాళ చంపేస్తాను. బరి మోకుండా చంపేస్తా. నరికెత్తనే చంపేస్తానే. వదలనే. నాకేం ఎక్కలేదు. వదలవే, నువ్వు వదలనే. ఈరోజు అని చంపబడతా. వదలండి, వదలండి. నేను అన్ని నరికెత్తానే, అన్ని చంపేస్తాను. అసలే నువ్వు ఎలక పిల్లలా ఉన్నావు. అమ్మా, అబ్బా, నాకే ఇలా ఉందంటే నీకేలా ఉందే? అమ్మ బాబాయ్, నాకు బాగా నొప్పులు పుడుతున్నాయి. 2-3 బుయ్యలు కొట్టాల్సిందే. అమ్మ బాబాయ్. సరోజమ్మా, ఎట్టా ఉన్నావే? బాగున్నామ్మా. ట్రీట్మెంట్ మంచి జరుగుతుందా? జరుగుతుందమ్మా. చెల్లి తమ్ముడు బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నారు, నన్ను బాగా చూసుకుంటున్నారు. బాగా చూసుకుంటున్నారా? మా కోసం నువ్వు అక్కడ ఎన్ని కట్టాలు పడుతున్నావో ఏంటో తలుచుకుంటేనే బాధగా ఉంది సరోజమ్మా. నాకేంటమ్మా, మంచి జాబు, మంచి శాలరీ, మంచి ఇల్లు, హ్యాపీగానే ఉన్నాను. నువ్వు అస్సలు బాధపడకు. ఏంటోనే, నువ్వేం బాధపడకు, సరేనా? సరే అమ్మా. మీ చెల్లికి తమ్ముడికి రోజు చెప్తున్నా, మీకోసం నా కోసం అక్క అక్కడ చాలా కట్టాలు పడుతుందని. బాగా చదువుకోవాలని చెప్పమ్మా. బాగా చదువుకోమని, లేకపోతే అక్కలాగా కష్టపడాలని చెప్పు. గొడ్డు సేకరి చేయాలని చెప్పు. దిక్కులేని బ్రతుకు బతకాలని చెప్పు.